దేవుడా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు, నాకెందుకు అవకాశాలు ఇస్తలేవు, నన్నెందుకు వెనకబడిపోయేటట్టు చేస్తున్నావు అని చాలా మంది వాళ్ళకు వాళ్ళే కుమిలిపోతా ఉంటారు, నారాజ్ అవుతా ఉంటారు. అసొంటోళ్ళకి ఈ వీడియోను ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ చేయండి. అవకాశాలు వస్తలేవనో అదృష్టం మంచి లేదనో మూలుకుంట మూలకు గుసుట్టే మరుగున పడిపోతారు ఎవరైనా. కానీ ఈ పిల్లగాడు మాత్రం కొత్తగా ఆలోచన చేసిండు. బ్యాట్ లేదని బాధపడే కంటే కట్టెలతోనే బందోబస్తు బ్యాట్ తయారు చేసిండు. ఎట్లున్నది ఖతర్నాక్ బ్యాట్ చేసిండు కాదు, చేసుడే కాదు అదే బ్యాట్ తోని చెండును చెడామడా 6లు 4లు కొడుతున్నాడు. పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఇయ్యరమైరా చెండును కొట్టినట్టే కొడుతున్నాడు ఇదే బ్యాట్ తోని. నేను రీల్ హీరోని కాదు రియల్ హీరోని అని చెప్పగానే చెప్పిండు. ఇక ఉపాయం లేనోడు ఉపాసం బండడట. అవి ఆ తోవలే నువ్వు నోరా పొరడా అనుకుంటా చుట్టుపక్కల ఉన్న కట్టెలను బ్యాట్ తిరిగి ఉండేటట్టు నరికిండు. పొడు కట్టె అటుపక్క ఇటుపక్క రెండు కట్టెలు కలిపిండు. ఆ ఇడిపోకుండా ప్లాస్టిక్ బాటిల్ అని కోసి ఆ కట్టెలకు తొడిగిండు. తర్వాత గట్టిపడేతానికి మంటలు వేడి చేసిండు. ఇంకేమున్నది బిగ్గరగా గుంజినట్టయి బందోబస్తు బ్యాట్ తయారైంది. ఇక దీన్ని మించిన బ్యాట్ ఉంటుందా చెప్పురు అన్నట్టు బ్యాట్ పట్టుకొని బాల్ వచ్చి ఆలస్యం ఈడ్చి కొడుతున్నాడు. ఇక ఇప్పుడు చెప్పుర్రి, అవకాశాలు మన కోసం వస్తాయా, అవకాశాలను మనమే సృష్టించుకోవాలన్నా? ఖచ్చితంగా మన కోసమే అవకాశాలు ఎదురు చూస్తాటు చేయాలి. ఆ ముచ్చని బుడ్డోడు చెప్పకనే చెప్పిండు. ఈ పురానికి వచ్చిన చిన్నాడైనా కావచ్చు కానీ మంచి పెద్ద పాఠమే చెప్పిండు. అదృష్టం మంచి లేదని గులుక్కుంటుండేటోళ్ళకు. అందుకే ఇప్పుడు ఈ చిన్న పిల్లగాని వీడియోని రియల్ పెద్ది అని కామెంట్ పెట్టుకుంటా సోషల్ మీడియాలో పొట్టు తిప్పుతున్నారు. బ్యాట్ లేకుంటే వికెట్తోనే బ్యాట్ తయారు చేయొచ్చు అనుకుంటా క్యాప్షన్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో నింపుతున్నారు. మోడీ పాలనలా అచ్చేదిన్ అని అంటే ఏమో అనుకున్నాం గాని నిజంగానే అచ్చేదిన్ వచ్చినాయి. కాకుంటే ఆ అచ్చేదిను అటు గుజరాత్కు ఇటు ఆంధ్రాకి తప్ప మన తెలంగాణకు సచ్చేదినే నడుస్తున్నాయి. ఇంకా పన్నులు కట్టించుకున్నట్ల మాత్రం ఫస్ట్ ఉన్నా గాని నిధులు ఇచ్చుట్లా ఇచ్చిన హామీ కింద ప్రాజెక్టులను పట్టాలు ఎక్కిచ్చుట్లా బీజేపీ చూపించే తట్టుకోలేని ప్రేమలిగో ఇట్లుంటాయి. తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూయించుట్ల బీజేపీ ఏనాడు వెనుకపోదని మళ్ళోసారి కుల్లా చూయించినట్టే కొడుతుంది. ఇన్ని దినాలు నార్త్ రాష్ట్రాలకు నవ్వుకుట్ట నిధులు ఇచ్చి సౌత్ రాష్ట్రాలను మాత్రం సత్తు బిల్లల కంటే ఘోరంగా చూస్తుంది అనుకునేది. ఈసారి ఏపీకి కూడా ఏకదం సపోర్ట్ ఇచ్చి పక్కపంటున్న తెలంగాణకు మాత్రం హ్యాండ్ ఇచ్చింది. మెట్రో విస్తరణలో హైదరాబాద్కు మొండి చేయి చూపించి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్కు మంచిగా చేయంది ఇచ్చింది. 2169 కోట్ల నిధులతోటి గుజరాత్లో అహ్మదాబాద్ కాడ మెట్రో 2వ ఫేజ్ కు సెంట్రల్ కేబినెట్ ఓకే అన్నది. అట్లనే ఆంధ్రప్రదేశ్ కి 2534 కోట్లతోటి అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ కడుతందుకు కూడా మోడీ కేబినెట్ ఓకే అన్నది. కానీ తెలంగాణలో మెట్రో విస్తరణ చేస్తామన్న హామీని మాత్రము ఏట్లెత్తేసి ఎనడో మర్చిపోయింది బీజేపీ. మరి తెలంగాణకెళ్ళి అసలు పన్ను పైసలు పోతలేవా, లేకుంటే ఇక్కడికెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కు ఆమ్దాని వస్తలేదా? మరి ఈడున్న పార్టీ ఎంపీలు పురాగా పట్టించుకుంటలేరా? స్టేట్ తరపునున్న సెంట్రల్ మంత్రులు కూడా లైట్ తీసుకుంటురా? రాష్ట్ర సర్కారు మోడీ సార్ను గట్టిగా అడుగుతలేదా? లేకుంటే ఆయనతో అందరూ అంటున్నట్టు సీఎం పిఎం మిలాఖత్ అయిపోయిరన్న గాసిప్లు గట్టిగా నిజం అనుకోవాలనా? ఏది కరెక్ట్ అని మనసు నిమ్మలం చేసుకోవాలో తెలుస్తలేదు పోర్రి. కానీ కమలం లీడర్ల కాన్ఫిడెన్స్ కూడా నోరు నోయంగా మెచ్చుకోవాల్సిందే సుమా. లేకుంటేంది ఈ తీర్ల నిధులు ఇవ్వకున్నా ప్రాజెక్టులు లేకున్నా మీదికెళ్ళి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి సుక్కలు చూపించినా గానీ పక్కా పవర్లకు వస్తాము, వచ్చే లక్షల నాటికి జనంలో తిరిగి జెండా ఎగిరేస్తామని మాట్లాడతారు చూడురి. వా అన్న వా అని అనిపిస్తుంది పోరి.